మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టమైన ఉన్న మాట్లాడాను. నిజంగా కేటీఆర్ గారు జిల్లాలో నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది నేను. ఢిల్లీ ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే, ఏది రివ్యూ చేయలే. ఎక్కడ భూములు కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60,000-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది సూర్యాపేటలో. రిజల్ట్ చూసుకొని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితులు ఉంటే జిల్లాకే రాకపోతుంటుంది. 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా శామిలు రేపనంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచాను. కేటీఆర్ వచ్చి వీరేశవాడి అంతమంది ఎక్స్ఎమ్మెల్యే ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు, ఉద్యమాలు చేసాడు. అదే చెప్పినావు. ఇంత మంచి ప్రజలు 10 ఏళ్ళు నట్టేట ముంచిందండి. మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, దక్షిణ తెలంగాణలో 36-33 గెలిచినాం. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు వచ్చే హక్కే లేదు వాళ్ళకు.